ఇయర్ పరిపాలన పూర్తయింది. తొలి అడుగులో భాగంగా ఇంటింటికి ఇప్పుడు ఈ రోజున శాసనసభ్యులు గానియండి, మంత్రులు గానియండి ఇంటింటికి ఎళ్లి వాళ్ళు ఏం చేశారో చెప్తున్నారు. మరోవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అరాచకం జరుగుతుంది. ప్రతి కార్యకర్త ఇబ్బంది పడుతున్నాడు. మీకోసమే యాప్ తీసుకొస్తున్నాను. ఆ యాప్‌లో మీరు కంప్లెయింట్ ఇవ్వండి. వచ్చి సినిమా చూపిస్తా అంటాడు. జనం 11 సీట్లు ఇచ్చినా కూడా ఇప్పటికీ తెలుసుకోకుండా ఒక్కసారి కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా ఎందుకు మనకు 11 వచ్చినాయి, ఎక్కడ జనాన్ని మిస్ అయ్యామనేది మనం తెలుసుకోకుండా ఇంకా కూడా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కూటమి ప్రభుత్వానికి అదే శ్రీరామ రక్ష. యాప్ పెట్టినా ఏది పెట్టినా అసలు మేము వస్తే ప్రజలకు ఏం చేస్తామనేది పోయి, మేము వస్తే బట్టలు వడదీస్తాం, మేము వస్తే వీళ్ళ అంతు చూస్తాం, అసలు ఇది తప్ప మేము వస్తే ప్రజలకి మేలు చేస్తాం. లేకపోతే ఇప్పుడు నీకు చాలా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, నువ్వు ఇప్పుడుకైనా చేయొచ్చు. ఇప్పటికైనా నీ సొంత చారిటీ ఎప్పుడన్నా ఒక్క రూపాయి జనం కోసం చేసావా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండా లేకపోయినా ఎక్కడ నేషనల్ కమ్యూనిటీస్ ఎక్కడ వచ్చినా కూడా సొంత పార్టీ నిధులతో ఖర్చు చేసాం. నువ్వు రాష్ట్రంలో ఇన్ని వస్తున్నా కూడా ఎక్కడన్నా ఒక్క రూపాయి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టావా? ఇటువంటి నువ్వు ప్రతిపక్షం కూడా భవిష్యత్తులో ఈ 11 కూడా రావని జనమంతా భావిస్తున్నారు. ఏ ప్రోగ్రాం రావాలో ఏ ప్రోగ్రాం రాకూడదో ఆ మాత్రం విశేషణ కూడా నీకు లేకపోవటమే ఇంకా దురదృష్టకరం. సో ఈ రోజున ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఈడీ లెక్కలు తెచ్చింది. ఓవైపు నోట్ల కట్టలు బయటపడుతున్నాయి, మరోవైపు కనీసం అంటే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత 5 ఏళ్ల కాలంలో ఆ లిక్కర్ అమ్మకాల వల్ల చాలామందికి అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది చనిపోయిన పరిస్థితి ఉన్నా కూడా చేసిన తప్పు ఒప్పుకోకపోగా ఇంకా ఈ మేకపోతు గాంభీర్యాన్ని ఎలా చూడాలి? ఇంతమంది చనిపోయి సుమారు ఇన్ని లక్షల మంది నీ మూలాన చనిపోయారు. కనీసం అది కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా రేపో మాపో జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చినా కూడా ఇంకా కూడా నీ దాకా వచ్చింది, అది నీ భారతీయ దాకా కూడా వచ్చింది. అయినా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలతో మంచిగా ఉంటా, మంచి కార్యక్రమాలు నువ్వు పాల్గొవాలని కోరుకుంటున్నావు. గుడ్లు కూడా తీసుకొడతాను అదని ఇదని అంటే ఓట్లు వీళ్ళు ఎత్తారు చెప్పండి. ఇది పరిపాలన, ఈ పరిపాలన ఎట్టుంది? సూపర్ బాగుంది చంద్రబాబుది. ఆయన పరిపాలన నచ్చలే నాకు. 5 ఏళ్ళు చేశాడు. 5 ఏళ్ళు ఎంత ఇదిగా చేయాలి? ఒక రోడ్లు వేయలేదు, మరి రాజధాని కట్టలేదు, పోలారం కట్టలేదు, అవన్నీ తుప్పట్టిపోయినాయి అక్కడ. మళ్ళీ అవన్నీ మొదలెత్తుకునేసరికి ఇప్పుడు ఇంతవరకు ఇది అవ్వాల. అట్లా చేసేవాడు ఇంకా పరిపాలన ఏం చేస్తాడు? ఆయన ఓటు ఎవరు వేస్తారు? ఒకవైపు మద్యపాన నిషేధం చేస్తాను, సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంటుందని చెప్పి ఆ అమ్మిన మందు అసలు అప్పుడు జనాలు తాగిన వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు బాబాయ్. కనీసం ఇదైనా ఉందంట? లేదు. ఇప్పుడు పరిపాలన ఇప్పుడు బాగుంది. ఏం గమనించారు బాబాయ్ ఇప్పుడు పరిపాలనలో? చంద్రబాబు గారు వచ్చాక ఏం మీరు గమనించినవి ఏంటి? 4 ఏళ్ళు పింఛను ఇస్తున్నాడు మాకు, వాటా బియ్యం వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఆయన పింఛను ఇస్తానని సంవత్సరానికి 600 పెంచాడు, 250. అది బాగుంది అసలు, అది బాగోలే. ఇప్పుడు ఈ పరిపాలనే బాగుంది అంటున్నారు అందరూ కూడా. రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నాడు. ఈ రోడ్లు ఎట్టుండే ఇప్పుడు? అది వరకు గుంటలు, అటు నుంచి అటు బాగా వేసాడు ఎక్కడి నుంచి. సో మొత్తం మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, జనాల్లోకి వెళ్తా, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతా అని ఆయన మాట్లాడుతున్నాడంటే కనీసం 151 నుంచి 11 సీట్లకు మనం ఎందుకు వచ్చేసాం? జనాలు ఎందుకు వద్దాను? అది తెలుసుకోవట్లే ఆయన. అది తెలుసుకొని ప్రవర్తిస్తే శుభ్రంగానే ఉంటుంది. ఆ రోడ్లు అవన్నీ బాగు చేస్తే ఆయనకి వేసేవాళ్ళకి ఓట్లు. 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. 5 ఏళ్ళు ఏం చేయలేదు. ఆయన చేస్తే ఆయనకి వేసేవాళ్ళు ఓట్లు. ఇప్పుడు కుట్టోడో గూడు పెట్టినోడే కొడుకు. అది సో ఎట్లుందంటావు బాబాయ్ మొత్తం మీద? అంటే ఇంకా మళ్ళీ జగన్ గురించి ఆలోచించే పరిస్థితి ఉందా జనాల్లో? జనానికి లేదండి, లేదు. పరిపాలన ఆయనకి లేదు, ఆయన చేసే ఇది లేదు అసలు అని నేను అనుకుంటున్నా. మరి అదేమంటే ఆయన పెద్దోడు అయిపోయాడు, ముసలోడు అయిపోయాడు, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆయన అయిపోతే ఆయన లేరా? పార్టీలో జనం లేరా? ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, కొడుకున్నాడు, ఇంకా పాత సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు చేయకూడదా? ఎప్పుడైనా అంతే మనిషి. ఇప్పుడు నాకు 84 ఏళ్ళు, నాకు ఇంకెన్నాళ్ళు పోతాను? రేపో మాపో అంటే చెప్తున్నా. ఆయనకే వచ్చినాయి 78 ఏళ్ళు. ఆయనకి 78 ఏళ్ళు, చంద్రబాబు 74 ఏళ్ళు. అట్లా అనకూడదు. ఆయన వయసు ఉంది, శానాలు ఇది చేయాల్సిన పని ఉంది. ఆయన చేస్తే ఆయనే చేసేవాడు ముఖ్యమంత్రి. అన్నీ ఇట్లా చేస్తే ఆయనే చేసేవాడుగా, ఇంకొకటి రావడం ఎందుకు?
అది గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సరే ఒక అవకాశం అంటే నమ్మి ఇచ్చారు. ఈ రోజు తల్లి లేదు, చెల్లి లేదు, కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇసుకలో కానీ లేకపోతే మైనింగ్ లో కానీ ఈ మందులో అంటున్నారు. నిజంగా ఆ వెనకున్న వాళ్ళకి శిక్ష పడాలంటారా బాబాయ్? ఇంతమంది ఉసురు పోసుకున్న వాళ్ళకి పడాలి మరి. ఇది చేస్తంటే ఆయన చేస్తున్నారు ఆయన సరిగా. అదని ఇదని గెలు ఇవాళ పేపర్ ఆయనే ఉన్నాడు, 3 సార్లు ఉన్నాడు పేపర్లో. సో ఏమంటారు మొత్తం మీద ఏం చెప్తారు? ఏం చెప్తాడు? ఈ పరిపాలనే బాగుంది అంటున్నాను నేను. సినిమా లేదు, ఏం లేదు అయ్యా. ఆయనకి ఎవరు ఏం లేదు. ఆయన మీద అసలు వాళ్ళకి భయం లేదు. ఎందుకని అంటారు? ఎందుకనంటే ఆయన చేసిన ఏం పనులు చేసాడు అన్నీ ఉంటుంది. అది ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? బాగానే ఉంది అయ్యా. ఇప్పుడు గమనించింది మాకు అన్నీ అందుతున్నాయి. రోడ్లు అవి వేసాడు, చాలా వరకు అంత మేలుగాని చేసాడు. అంత రాజధాని కాడ చేస్తున్నాడు పాపం. అన్ని బాగానే పెన్షన్ అన్ని బాగానే ఉంటాయి. పిల్లల డబ్బులు అన్ని శుభ్రంగా చేసాడమ్మా. ఇంకా ఆయన చెప్పుకునే పని బంగారం వెళ్ళి చేస్తాడు. ఇక ఆయన వయసు అయిపోయింది, అది వయసు అయిపోయిందంటే లేత ముదిరి ఎవరు చెబుతామమ్మా దానికి. ఆ టైం వచ్చినప్పుడు మరి ఆయన అన్ని చేస్తున్నాడు. చేస్తున్నాడు. అదే ఆయన ఇంట్లో కూర్చోలేక ఎక్కడెక్కడికో వెళ్ళి తెస్తున్నాడు, డబ్బులు తీసుకొచ్చి చేస్తున్నాడు పాపం. అన్ని బాగానే చేస్తున్నాడు అమ్మా. ఇకేం డౌట్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే లేదు అసలు మా వాళ్ళందరినీ అసలు అరాచకం చేస్తున్నాడు, మా వాళ్ళ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు, అనేక ముట్టించుకోవటమే కానీ ఏం లేదమ్మా. వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నట్టుగా అంత అరాచకంగా ఉందంటారా? లేదమ్మా, బాగానే. అసలు అప్పుడు ఏమైనా మాట్లాడాలన్నా కూడా అదేం లేదమ్మా, బాగానే. ఇప్పుడు బాగానే ఉంది. పెన్షన్లు ఎన్ని టైంకి వస్తున్నాయి అమ్మా. ఎంత వస్తున్నాయి? 4,000 అయ్యా. 4,000 ఒకేసారి ఎత్తలేదమ్మా. 4,000 ఎట్లా ఉపయోగపడుతున్నాయి అంటారు బాబా మీలాంటి వాళ్ళందరికీ? మాకు ఏదన్నా మందుల కంటే వాటికి అయ్యి తెచ్చుకుంటున్నాం అయ్యా. బాగానే. అంటే కనీసం ఈ సంవత్సరం పరిపాలన చూస్తే అసలు ఏమని బాగానే ఉంది. ఎందుకు బాగుంది? ఏంటి పరిపాలన మారింది. అప్పుడంటే కొంచెం అదని ఇదని ఏదో అనేవాళ్ళు. ఏంటి ఇప్పుడు ఉన్న వరకు కరెక్ట్గా ఇస్తున్నారు. వెనకైనా ముందైనా కానీ అందరికి వస్తున్నాయి. అది పెన్షన్ వస్తుంది, టైం ప్రకారం వస్తుంది. ఫస్ట్ తారీఖు నాడు ఇస్తున్నారు. అది అంటే నేనేమంటున్నానంటే గతంలో 250 పెంచి 5 ఏళ్ళకి నేను 3,000 చేశానంటారు. జగన్ స్టెప్పులుగా పెంచారు. ఇప్పుడు డైరెక్ట్గా 4,000 ఇస్తున్నారు. బాగానే ఉంది. ఎలా ఉపయోగపడుతుంది మనకి మెడిసిన్ కానీ ఆరోగ్యానికి మా మెడిసిన్ అవి తెచ్చుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. సో అట్లాగే గతంతో పోలిస్తే ఇప్పుడు రోడ్లు ఏమన్నా పర్వాలేదు అంటారా? రోడ్లు ఎట్లా ఉన్నాయి పరిస్థితి? రోడ్లు అంటే ఇప్పుడు మాకు ఈ రోడ్ అయితే అసలు గతంలో మరీ దారుణం బాగోలేదు. ప్రజెంట్గా ఏంటంటే గుడివాడ రోడ్డు బాగయింది. అట్లా కొన్ని రోడ్లు ప్యాచ్ వర్క్ చేసి బాగానే ఉన్నాయి. అది కొంత మార్పు అయితే మార్పు అనేది ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.